ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పై మనతో మాట్లాడడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో కూడా ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే బకాయిలు, మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి, ఎందుకు మీరు ఇట్లా రాద్ధాంతం చేస్తున్నారని అంటున్నారు. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఎంత ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ దాని మీద డిస్కషన్ చేస్తావా, లేకుంటే మన సర్ప్లస్ రాష్ట్రం ఉండి అమౌంట్ పెట్టి ఆ రాష్ట్రం లోటు బడ్జెట్తో పోయింది. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు మన రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడుండే, ఇప్పుడు నేషనల్ అధ్యక్షుడైండు, భారతదేశం అధ్యక్షుడైండు. రాజ్యసభలో ఎక్కడి నుంచి ఎన్నికైనా కానీ ఏ రాష్ట్రం గురించి అయినా మాట్లాడే హక్కు ఉంది. దాని మీద చర్చకు సిద్ధమా? అదేవిధంగా తెలంగాణ బిడ్డలు ఎవరైతే ఉన్నారో సుమారు 60 లక్షల మంది ఉన్నారు. ఈ 60 లక్షల మంది కోసానికి ఫీజు రియంబర్స్మెంట్ కోసానికి డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం 15 లక్షల నుంచి 20 లక్షల మంది చదువుతూ ఉన్నారు, వాళ్ళు పాస్ అవుతూ ఉన్నారు. వాళ్ళ సర్టిఫికేట్ రాక నిరుద్యోగులు అవుతూ ఉన్నారు, క్యాంపస్ సెలెక్షన్ అవుతున్నాయి. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తే సర్టిఫికేట్లు వస్తాయి, వాళ్ళు పై చదువులు చదవడానికి పోతారు, కొంతమంది ఉద్యోగాలు పోవడానికి ఆస్కారం ఉంటుంది. నిరుద్యోగులు కావడానికి మీరే కారణమవుతూ ఉన్నారు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, నువ్వు పక్క రాష్ట్రము ఇక్క రాష్ట్రము, ఇంకొకటి నేను ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అభిషేక్ సింఘ్వి ఏ రాష్ట్రం అని మనకు నువ్వు రాజ్యసభ పంపించినావు, దానికి జవాబు చెప్పవు. ఇదే బీసీల కోసానికి సుప్రీంకోర్టులో వాదించి ఓడిపోయిన ఘనత ఆయనది ఉంది, దానికి జవాబు చెప్పవు. మరి ఆయనకి ఏ విధంగా ఇచ్చినావో జవాబు చెప్పు. ఏ పార్టీ విషయంలో అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనది మన సంసారం మనం చూసుకోవాలి, మన సంసారం మనం చూసుకున్నాక మాట్లాడాలి. ఇదే 15 ఆగస్టు 15 కల్లా ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేస్తానని కోర్టులో మాట ఇచ్చినావు. ఇంకా 15 రోజులు ఉంది. ఫీజు ఇంతవరకు అమౌంట్ ఇవ్వలేవు, స్కూల్లో ఏది బుక్స్ ఇవ్వలేవు, డ్రెస్ ఇవ్వలేవు. మరి ఏం చేస్తూ ఉన్నావు చెప్పండి, దానికి జవాబు చెప్పండి. నిరుద్యోగుల విషయంలో ఇట్లా ఉంటుంది, విద్యార్థుల విషయంలో ఇట్లనే ఉంటుంది. విద్యార్థులు చదువుకున్న తర్వాతనే ఉద్యోగాలకు పోతూ ఉంటారు, వేరే కంట్రీకి పోతూ ఉంటారు. వాళ్ళ చదువులు బ్రేక్ చేసినప్పుడు దాని బాధ్యత ముఖ్యమంత్రి గారిదే. అంటే ఇది గురు శిష్యుల అనుబంధమా? మీరు కూడా చెప్తా ఉంటారు, రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు అని. గురువు ఇస్తలేడు, నేనెందుకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ కూడా ఆపేసిండు. అది ఆయన్ని అడగాలి, అది ఆయన చెప్పాలి కూడా ఎప్పటికీ ఇదే అంటారు కదా. అది ఆయన్ని అడగాలి. ఎట్లయినా గురు శిష్యులు అందులో ఉన్నప్పుడు గురు శిష్యులే కాదని అంటలే. ఇప్పుడు ఆయన ఇస్తలేడు ఈయన ఇస్తలేడు అంటే, ఆయన కొత్త స్కీమ్ పెట్టాను అమ్మ వందనం అని 15,000 ఇస్తూ ఉన్నాడు. మరి నువ్వు కూడా ఒక కొత్త స్కీమ్ పెట్టు, మరి కొత్త స్కీమ్ పెట్టు. అలా 10,000 కోట్లు ఏదో అమౌంట్ అవుతుందా అమ్మ వందనంకి, ఆ స్కీమ్ పెట్టండి. మరి ఏదో ఒక స్కీమ్, ఆయన పెట్టిన స్కీమ్ నువ్వు పెట్టండి, నువ్వు పెట్టిన స్కీమ్ ఆయన పెడతా ఉంటాడు. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి, ఫీజు బకాయి బీజేపీ లడా ఏదైతే కార్యక్రమం తీసుకుందో వణుకు పుడుతూ ఉండదు. ఇంతమంది విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటున్నావు. మొన్న చూసిన రాజు వికాసం ఏదైతే పెట్టినావో 30 లక్షల మంది అప్లై చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగులు అంటే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. వాళ్ళకి 50,000 నుంచి 4 లక్షలు ఇస్తున్నావు, ఏ ఒక్కరికి ఒక్కరు పోయేలేవు. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన దానికి 21 మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 67,000 ఇచ్చినాను, 1,37,000 ఇవ్వాలి కదా, ఇంతవరకు అది లేదు. పోలీస్ విషయం ఎస్ఐపిసి విషయంలో 20,000 ఉద్యోగాలు అన్నావు, అలా 7,000 ఇస్తూ ఉన్నావు, ఇంకా 13,000 ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నావు. ఈ 7,000 గిట్ట ఫిలప్ చేయడానికి 2 సంవత్సరాలు పడతాయి. ఒకటే ఆలోచించుకోండి, మీరు ప్లానింగ్ అనేది ప్రపోజల్ పెట్టి విద్యార్థులు యువతను పెడదవ బట్టనేయకుండా వాళ్ళకి సహకరించండి, సపోర్ట్ చేస్తాం. దాన్ని సపోర్ట్ చేసినప్పుడే విద్యార్థులు ఎవరైతే వాళ్ళ ఇంట్లో బీద వాళ్ళు ఉన్నారో ఒక్కసారి మళ్ళీ ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేస్తే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు సంతోషపడతారు. వాళ్ళు కాయ కష్టం చేసి ఓ రిక్షా దొక్కన్నా లేకుంటే కూలి పని చేసన్నా వీళ్ళు చేస్తూ ఉన్నారు. చదువుకుంటే కనీసం గవర్నమెంట్ ఇంత మాకు ఫీజు రింబర్స్మెంట్ చదివిస్తూ ఉన్నది, దాన్ని బట్టి మనం నువ్వు ప్లాన్ చేయాలి. అంతేగాని అంతకన్నా మించి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని కాదు. ఆర్ కృష్ణయ్య గారి విషయంలో మాట్లాడితే బీసీ బిడ్డ, బీసీ నేషనల్ ప్రెసిడెంట్, ఆయన రాజ్యసభ మెంబరు, ప్రతి రాష్ట్రం ఇక్కడ పుట్టిన బిడ్డ, ఆయన మాట్లాడితే ఆయన గురించి మాట్లాడే హక్కు లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ధర్నాలు చేసిండు. ప్రతి బీసీ బిడ్డ కోసానికి న్యాయం కోసానికి ఆయన ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఫైట్ చేస్తూ ఉన్నాడు.
ఆయన మీద మాట్లాడితే, ఒక పెద్ద మనిషి మీద మాట్లాడే హక్కు ఉందా అసలు? ఇప్పుడు హైడ్రా పైన కూడా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రంగనాథ్ను మార్చి వేరే అధికారిని పెట్టండి అని చెప్పేసి కూడా సిఎస్కు చెప్పడం జరిగింది. అయితే సీఎం మాట్లాడుతూ కూడా మేము అతన్ని మార్చే ప్రసక్తే లేదు, హైడ్రాను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తాం. ఇప్పుడు హైడ్రాకు వ్యతిరేకంగా ఎవరు గారు? హైడ్రాకు వ్యతిరేకంగా ఎందుకు కాదంటే, చెరువులను కబ్జా చేస్తే ఎవరు ఊరుకోరు, నాలను కబ్జా చేస్తే ఎవరు ఊరుకోరు. నాలకైనా చెరువులకైనా కబ్జా చేస్తే దాని మీద మీరు చర్యలు తీసుకొని, ప్రతి పార్టీ, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంటారు, మా పెద్దలు కూడా సపోర్ట్ చేస్తారు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఒక్కసారి 74వ రాజ్యాంగ ప్రకారం మున్సిపాలిటీ అయినా, మున్సిపల్ కార్పొరేషన్లు అయినా, గ్రామ పంచాయతీ అయినా, హెచ్ఎండి అయినా, డిటీసీపీ లేఅవుట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా పర్మిషన్ ఇచ్చిన ఇల్లు ఏ బేస్లో కూలగొడతావు. కూలగొట్టినావు అనుకో, దాని పరిహారం ఎవరు ఇవ్వాలి? ఇది రాజ్యాంగ పరంగా వచ్చింది. ఇప్పుడు నువ్వు జీవోపరంగా వచ్చిన దాన్ని నువ్వు దాని బేస్ మీద ఉంటే ప్రతి ఒక్కడు ఇల్లు కొంటాడు. రాజ్యాంగపరం మీద వచ్చింది చూడాలా. ఈ రాజ్యాంగపరం మీద ఎంతోమంది మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈలు, డిఈలు, ఎస్సీలు, లేదా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కమిషనర్లు, లేకుండా మున్సిపల్ కమిషనర్సు, అదేవిధంగా ఈ కమిషనర్స్ను ఏ ఒక్కరి మీద చర్యను తీసుకోలేవు. వాడు తప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎంతమంది జైల్లో పెట్టినావు? బీద వాళ్ళతో ఎందుకు ఆట ఆడుకుంటావు? బీద వాళ్ళతో ఎందుకు ఆట ఆడుకుంటావు? వాడు భార్యాభర్తలు కష్టపడి ఒక ఇల్లు కొంటారు, ఇన్స్టాల్మెంట్ కడతా ఉంటారు. ఇల్లు గులిపోయినా ఇన్స్టాల్మెంట్ కట్టాలి. వాళ్ళకు ఎవరికి భరోసా ఇస్తారు? దాని మీద మేము మాట్లాడుతూ ఉన్నాం. దానికి జవాబు చెప్పు ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కసారి వన్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత, బ్యాంక్ లోన్ ఇచ్చిన తర్వాత ఏ బేస్లో గులగొడతావు నువ్వు? కాంపెన్సేషన్ అన్న వాడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండో మన శాలరీలో డిడక్ట్ చేసి కాంపెన్సేషన్ ఇవ్వండి, వాళ్ళని జైల్లో పెట్టండి, పీడీ యాక్టివేట్ జైల్లో పెట్టండి. అప్పుడు వణుకు పుడుతుంది. ఎవడో పర్మిషన్ ఇస్తాడు, ఎవడో వచ్చి గులగొడతాడు. వాళ్ళకు అభద్రత బాగుతుంది, వాళ్ళు రాత్రి నిద్ర లేకుండా ఉన్నారు, స్కూల్ ఫీజులు కట్టాలి, ఇన్ని కట్టుకుంటూ పోతాయే. ఏమాత్రం కోర్టు మట్టుకాయలు వేసింది. ఎందుకు వేసింది అంటే కోర్టు తప్పుదో పట్టిస్తున్నావా? కోర్టు మెట్టుకాయలు వేసినప్పుడు కోర్టు శిరసావించాలి. నువ్వు తప్పు చేసినందుకే కదా వాళ్ళు చేసింది. ప్రైవేట్ ల్యాండ్లో పోవద్దనే కదా అడిగేది. నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకో, ఎవడని కడుతుందనుకో, ఎవడు అభ్యంతరం చేయడు. గవర్నమెంట్ ల్యాండ్ అయినా, చెరువులైనా, కబ్జాలైనా, ఇంకోటి సల్కం చెరువు ఉంది, ఆడు పెద్ద కాలేజీ కట్టిండు, దాని గురించి ఇంతవరకు కూలగొట్టలేవే. అంటే ఒక ఎంఐఎం పార్టీ అయితే ఒక రకము, మిగతా వాళ్ళు అయితే ఒక రకమా? దానికి ఎఫ్టీఎల్లో లేదని చెప్పేసి కూడా రంగనాథ్ చెప్తా ఉన్నాడు. ఫాతిమా కాలేజ్ అసలు ఎఫ్టీఎల్లో లేదని చెప్పేసి కూడా కోర్టు కనిపిస్తలేవా? నీళ్ళు చుట్టుపుట్టు నీళ్ళునే కళ్ళు కనిపిస్తలేవా? ఏ పౌరునైనా అడిగితే కళ్ళు కనిపిస్తలేదా? దానికి జవాబు చెప్పు. ఆ మాట మాట్లాడు. ప్రతి ఒక్కరు ఇప్పుడు భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. నేను ఒకటే ముఖ్యమంత్రి గారు కోరేది, వాళ్ళు ఇల్లు కట్టాలంటే రంగనాథ్ పర్మిషన్ తీసుకొని 10,000 కాదు, 20,000 కాదు, 50,000 కాదు, ₹1,00,000 ఫీజు పెట్టు. రేపటి నుంచి ఎంతమంది లైన్లో ఉంటారో చూడు. ఎంఆర్ఓలను నమ్ముతలేరు, మున్సిపల్ కమిషన్లు నమ్ముతలేరు, మున్సిపల్ కార్పొరేషన్లు నమ్ముతలేరు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నమ్ముతలేరు. మీరు చేసిన కథలు ఇట్లా సిస్టమేటిక్గా పొండి, సిస్టమేటిక్గా పనిచేయండి. చెరువులు, నాల కబ్జాల కోసానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ దానికి వ్యతిరేకంగా ఉంటుంది. బీద వాళ్ళ ఇల్లు కూలగొడతా ఉంటే దానికి ఎప్పుడు మీకు వ్యతిరేకం చేస్తామని డిమాండ్ చేస్తాం. నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కావాలనే బిల్డర్లతోటి, రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి అక్రమంగా కేసులు వేపిస్తున్నారు, మమ్మల్ని ఇట్లా ప్రభుత్వ భూములు రక్షించడానికి వీళ్ళే అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళకు మీకు మధ్యలో లాలూచి కూడా జరిగిందని చెప్పేసి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఓకే, లాలూచి జరిగినప్పుడు ఏ బేస్లో? మీ అధికారులు మీ వాళ్ళే కదా, గవర్నమెంట్ మీదే కదా, పర్మిషన్ ఏ బేస్లో ఇచ్చారు? దాని మీద జవాబు చెప్పు. దాని మీద జవాబు చెప్పినాక మాట్లాడతాం. అంటే కేసులు వేయించారా? అట్లా పర్మిషన్ మీ వాళ్ళే ఇచ్చారు కదా, మీ వాళ్ళే పర్మిషన్ ఇస్తారు కదా, గవర్నమెంట్ మీదే కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు నీకు ఎవరు వాళ్ళు, ఎవరు ఏంది బయటపడతారు. దమ్ము ఉంటే ఎవరైతే బిల్డర్ ఉన్నారో, ఎవడు పర్మిషన్ ఇచ్చిండో, ఎవడు నాలా కర్వేషన్ ఇచ్చిండో, ఎవడు ఇరిగేషన్ ఎన్ఓసి ఇచ్చిండో, అప్పుడు దీని మీద నువ్వు
తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకో, అప్పుడు చేపలన్నీ బయటపడతాయి. అయితే ఫీజు రియంబర్స్మెంట్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్తున్నారు. అట్లా హైడ్రా విషయంలో కూడా ప్రభుత్వం పేదలను కులగొట్టకుండా పేదల పక్షాన ఉంటూ పెద్దలు ఎవరైతే ఆక్రమించి కట్టారో చెరువులు కానీ కుంటలు కానీ ప్రభుత్వ భూముల్లో ఉన్న వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.